మా జీవితం ఎంతో ఆనందం. మా జీవితం ఎంతో మాధుర్యం. యేసుతో మా జీవితం ఎంతో ఆనందం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృపతో మరి ఒకసారి ఈరోజు మీతో కలిసి ప్రభువుని ఆరాధించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ వాక్య భాగాన్ని 2 రాజులు 4వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు మనం చదువుకున్నాము. ఈ వాక్య భాగాన్ని మనం చాలాసార్లు చదువుకున్నాం, చాలాసార్లు విన్నాం కూడా. చూడండి, ఒక ఆమె తన పెనిమిటిని పోగొట్టుకుంది. అంటే భర్త చనిపోయాడు, ఆమెకి 2 కొడుకులు. అయితే అప్పుల వాళ్ళు వచ్చి ఏమంటున్నారంటే ఈమెని, అమ్మ నువ్వు అప్పు తీర్చు, నీ భర్త చేసిన అప్పు నువ్వు తీర్చు, కుదరదు అని ఒత్తిడి చేస్తున్నారు. ఒత్తిడి చేస్తుంటే ఆమె ఏమంటుందంటే, నా దగ్గర ఏమీ లేదయ్యా అప్పు తీర్చడానికి అని ఆమె అంటుంది. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, అప్పు ఇచ్చిన వాళ్ళు ఏమంటున్నారంటే, అయితే నీకు 2 కొడుకులు ఉన్నారు కదా, నీ దగ్గర ఏమీ లేదంటున్నావు, నీకు 2 కుమారులు ఉన్నారు కాబట్టి ఆ కుమారులను మాకు ఇచ్చేయి, మేము తీసుకెళ్ళి వాళ్ళతో పని చేయించుకుంటాం అంటున్నారు. ఎంత నిజంగా ఆ తల్లికి ఎంత గుండె కోత. ఒకవైపుని భర్తను పోగొట్టుకుంది, భర్త చనిపోయాడు. ఒకవైపుని అప్పుల వాళ్ళకి సమాధానం చెప్పలేని పరిస్థితి, ఇంట్లో ఏమీ లేని పరిస్థితి. ఏం చెయ్యాలి? ఇలాంటి సమయంలో ఆమె ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళింది. ఇరుగమ్మ దగ్గరికి పొరుగమ్మ దగ్గరికి వెళ్ళలేదు. ఒకవేళ వాళ్ళు చేయగలిగితే మనకి ఏదైనా కొంత మట్టుకే సహాయం చేయగలరు. మన భాగం, మన యొక్క పరిస్థితులన్నీ వాళ్ళు సర్దుమణుగా చేయలేరు. ఎక్కడికి వెళ్ళిందంటే దైవజనుడైన ఎలీషా దగ్గరికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఎలీషా దగ్గరికి వెళ్ళి తన బాధ అంతా చెప్పుకుంది. తన బాధ, తనకున్న సమస్య చెప్పుకుంది. నా ఆస్తి ఇంకా నా కొడుకులే కదండి, నా ప్రాణం నా కుమారులే కదా, నా కుమారుల్ని ఇచ్చేయమంటున్నారు, ఇంక నేను ఎలా బ్రతకాలయ్యా అంటే ఆ దైవజనుడు ఏమన్నాడంటే, అమ్మా బాధపడకు, నీ దగ్గర ఏముందో చెప్పు అని అడిగాడు. ఏముంది నీ దగ్గర, ఏముంది? ఆమె ఏమంటుందంటే, ఏమీ లేదంటున్నాను కదయ్యా, ఏమీ లేదు నా దగ్గర. అమ్మ అలా కాదు, నీ దగ్గర అసలు నీ దగ్గర ఏమున్నాయో చెప్పు అంటే ఆమె ఏమంటుందంటే, అయ్యా నా దగ్గర ఏముంది, నూనె కొండ ఒకటి మాత్రం ఖాళీ అయిపోయి ఉంది, అది కూడా నూనెతో లేదు సుమా, నూనె కొండ ఒకటి ఉంది, అది మాత్రమే ఉంది అని చెప్పింది. చూడండి, మనం కూడా మన పరిస్థితుల్లో అయిపోయింది, ఇంకేముంది, అంతా అయిపోయింది, ఖాళీలు. ఇంకా ఒకప్పుడులాగా లేదు ఇప్పుడు పరిస్థితి. ఒకప్పుడైతే ఎక్కడ చేపెట్టినా డబ్బులే తగిలేవి, ఎక్కడైనా డబ్బులే. ఏది కొనుక్కోవాలంటే అది కొనుక్కునేవాళ్ళం, ఏది తినాలనుకుంటే అది తినేవాళ్ళం. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైపోయింది. ఏం చెయ్యాలి అని మన జీవితాల్లో కూడా ఎన్నో ఆలోచనలు మన హృదయంలో మరి మనల్ని గలిబిలి చేస్తూ ఉండొచ్చు. దైవజనుడు అన్నాడు, అమ్మా నీ దగ్గర ఏముంది అంటే, ఈమె నూనె కుండ ఉందంది. ఆ నూనె కుండ పట్టుకుని వెళ్ళి నీ ఇంట్లో ఒక గదిలో పెట్టుకుని నీ కుమారులను మీ ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఖాళీ పాత్రలను అడిగి తెమ్మనమ్మా అని దైవజనుడు చెప్తుంటే ఆమెకి ఏదో ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు అనుకుని ఉంటుంది బహుశా. నేనే ఖాళీ అయిపోయి ఉన్నానంటే ఖాళీ పాత్రలు తెచ్చి గదిలో పెట్టమంటున్నాడు ఏంటైనా? ఖాళీ పాత్రల వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందమ్మా? లేదు కదా. ఖాళీ పాత్రలను అడిగి తెచ్చి ఇరుగోళ్ళను పొరుగోళ్ళను అన్నీ మీరు అడగగలిగినన్ని ఖాళీ పాత్రలు తెచ్చి గదిలో పెట్టమ్మా అంటే దైవజనుడు ఆమె ఏంటి ఈయన ఇలా చెప్తున్నారు అనుకుని ఉండొచ్చు బహుశా. అవునా కాదా?
పరిస్థితిని బట్టి ఏం చెయ్యాలో అయోమయ పరిస్థితి. కానీ ఆమె ఆ దైవజనుడి మాటకి లోబడింది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ దైవజనుడు చెప్పినట్టు చేసింది. కుమారులిద్దరిని వెళ్ళి పాత్రలు తెమ్మంది. ఈ పిల్లలు వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళి మా మమ్మీ ఆంటీ ఒకసారి మీ ఇంట్లో పాత్ర ఏదైనా ఉంటే ఇమ్మంది, ఖాళీ పాత్ర అని అడిగి తెచ్చారు. గదంతా నిండిపోయినాయి. దేంతోనూ నా వైపు చూడలేదు మీరు. ఖాళీ పాత్రలతోటి నిండిపోయింది. ఖాళీ పాత్రలతో నిండిపోయిన తర్వాత ఏమైంది, ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి, చూడండి దైవజనుడు చెప్పినట్టు చేసింది. తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత చూడండి చూడండి చూడండి, ఆమె నూనె బుడ్డులో, ఆమె నూనె కొండలో ఈ మాత్రం నూనె ఉండుంటుంది. పాత్రల్లో నూనె పోయమంటే బహుశా ఆ తెచ్చిన ఖాళీ పాత్రలన్నింటిలో ఒక్కొక్క చొక్కేసి ఉంటారు తల్లి కొడుకులు. మరి ఎంతో లేదు కదా, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అలా 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 అన్నిటిలోనూ ఒక స్పూన్ తీసుకుని వేసి ఉంటారు. చూడండి, ఆ ఖాళీ అయిన దాంట్లో కార్యం జరగడం మొదలుపెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుని కార్యాలన్నీ ఆశ్చర్య కార్యాలండి, అద్భుత కార్యాలు. ఎలా జరుగుతాయంటే ఏమో ఎలా జరుగుతాయో. మనం ఆరాధించే ఈ బైబిల్ గ్రంథం ఆశ్చర్యాలతో నిండిపోయిన గ్రంథం ఈ గ్రంథం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా చెప్పగలరండి మీరు అంటే, మన పితరులైన ఇశ్రాయేలీలు ఎక్కడ నడిచొచ్చారు? ఎక్కడ నడిచొచ్చారు? సముద్రంలో, ఎర్ర సముద్రంలో నడిచొచ్చారు. సముద్రంలోని ఆరిపోయిన సముద్రం ఇప్పటికి ఎక్కడైనా మనం విన్నామండి? ఎక్కడైనా మనం చూసామా? కానీ మన పితరులు సముద్రంలో నుంచి, సముద్రం వాళ్ళకి దారిచ్చేసింది, ఆరిన నేల మీద నడిచి వచ్చేసారు. అబ్బబ్బా, ఎంత ఆశ్చర్యం అండి నిజంగా. ఆరిన నేల, అసలు సముద్రంలో ఆరిన నేల ఎలా వస్తుంది? ఆ రాత్రి అంతా నట దేవుడు తూర్పు గాలి విసరజేసాడట, బలమైన గాలట. చూడండి, బలమైన గాలి విసిరినప్పుడు ఇశ్రాయేలీలు ఎక్కడ ఉన్నారు చెప్పాలి మీరు ఇప్పుడు? అక్కడే ఉన్నారు. ఇశ్రాయేలీలు అక్కడే ఒడ్డునే ఉన్నారు. మరి వాళ్ళు ఎగిరిపోవాలి కదా. కానీ చూడండి, ఆయన కార్యాలు ఆశ్చర్యాలు, ఆశ్చర్యాలు. చూడండి, ఇశ్రాయేలీల్లో పగలో, ఐగుప్తులో ఏంటి? చీకటి, చీకటి, చెమ్మ చీకటి. ఎన్నెన్నో కార్యాలు, దేవుడు చేసిన కార్యాలు, ఆశ్చర్యాలు. మన దేవుడు, నీవు నేను ఆరాధించే దేవుడు ఆశ్చర్యకరుడు. కాబట్టి పరిస్థితులకి ఏమాత్రం మనం భయపడిపోవక్కర్లేదు. చూడండి, ఇప్పుడు నూనె పాత్రలన్నిటిలో పోసిన తర్వాత ఆ నూనె పాత్రలన్నీ నూనె పైకి రావడం మొదలుపెట్టింది. నిజంగా ఆవిడ విశ్వాసం చాలా బలపడిపోయి ఉంటుంది కదా. నూనె పైకి వచ్చి కొలిది పాత్రలన్నీ నిండిపోయినాయి. కుమారులను పిలిచి అంటుంది, అమ్మ ఆ చివరి ఆంటీ ఉంది కదా, వీధి చివరి ఆంటీ, ఆ ఆంటీ దగ్గరికి కూడా వెళితేండి అమ్మా అంటే, ఇంకా పిల్లలు తిరిగి తిరిగి ఇంక పాత్రలు లేవని చెప్పారట. చూడండి, మనం చదివిన వాక్యంలోనే ఉంది, ఇంక పాత్రలు లేవు తేవడానికి. నిండిపోయింది. ఇప్పుడు నూనె నిండిపోయిన తర్వాత నూనె నిండడం ఆగింది. అప్పుడు ఈ తల్లి ఏం చేసిందో తెలుసా? నా అవసరం తీరిపోయింది కదా అని ఎవరో ఒకరు చుట్టాలను పిలిచి నూనె అమ్మేయండి అని చెప్పలే. వెంటనే వెళ్ళిపోయింది. ఎవరి దగ్గరికి? చెప్పిన ఆయన దగ్గరికి, దైవజనుడి దగ్గరికి వెళ్ళిపోయింది, ఎలీషా గారి దగ్గరికి. దైవజెండా, కొండలన్నీ నూనె నిండిపోయినాయి, ఇప్పుడేం చేయమంటారు? దైవజనుడు అన్నాడు, అమ్మా ఆ కొండల్లో నూనెంతా అమ్మి నీ అప్పులు తీర్చుకోండి, మిగిలిన వాటితోటి నువ్వు నీ కుమారులు బ్రతకండి. అబ్బా, మన బాకీలు తీరిపోవడం కాదు, ఇంకా మిగలడం అంట. చూడండి, ఆశ్చర్యం. దేవుడు చేస్తే అలాంటి ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అయితే ఏం జరిగిందంటే, ఈమె వచ్చి చూసిన తర్వాత ఆ కొండలన్నీ, ఆ పాత్రలన్నీ నూనెతో నిండిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఇవిడు వ్యాపారం చేసేదానిలాగా చేసాడు దేవుడు. మరి ఇవన్నీ అమ్మి డబ్బులు తీసుకోవడం. చూడండి ఎంత ఆశ్చర్యకరుడో. ఏముంది?
దైవజనుడి దగ్గరికి వచ్చేసరికి ఏమీ లేదు. అలా మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి ఏమీ కనబడదు. ఎటు చూసినా శూన్యమే కనబడుతుంది. ముందు చూసినా వెనక చూసినా ఏంటి శూన్యం. ఏంటి పరిస్థితుల్లోంచి ఎలా బయటికి రావాలి, ఏంటి బలహీనతలోంచి ఎన్ని హాస్పిటల్ తిరగాలి, ఇంకెక్కడా ఎన్ని హాస్పిటల్కి తిరిగినా అయ్యో నెమ్మది దొరకలేదే అనేవాళ్ళని ప్రభు మాటతో స్వస్థపరిచిన దేవుడు ఇక్కడుండి చెప్పే నన్ను కూడా ఆయన మాటతోనే స్వస్థపరిచాడు. డాక్టర్లు ఇక బ్రతకనని చెప్పేసిన నన్ను ప్రభు బ్రతికించలేదా? మీ ముందున్న నేనే ఒక సాక్షిని కదా. ఆయన చేయలేంది లేదు లేదు లేనే లేదు లేదని కూడా అన్నాను నేను. మోషే దగ్గరికి వెళ్దాం. మోషే అటండి, మోషే చిన్నోడేం కాదు. మోషే 40 సంవత్సరాలు ఐగుప్తులో సకల విద్యలు కూడా నేర్చుకున్నాడట. 40 సంవత్సరాల మోషే అబ్బా చాలా క్లాస్గా చాలా క్వాలిటీగా బ్రతికాడు. చూడండి అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 22వ వచనం. మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటలు యందును కార్యములు యందును ప్రవీణుడై ఉండెను. సకల విద్యలోనట మోషే 40 సంవత్సరాల భోగభాగ్యాలు అనుభవించాడు. పట్టు పరుపుల మీద పడుకున్నాడు. ఎందుకంటే రాజుగారి కుమారుడు. అంత అలా బ్రతికిన మోషే వద్దు వద్దు నాకు ఇవన్నీ ఏం వద్దు, కానీ దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు ఇక్కడ ఉండడం కంటే అనుకున్నాడు. అరణ్యంలోకి తీసుకొచ్చాడు దేవుడు. ఎక్కడికే? దేవుని ప్రజలతో అరణ్యంలోకి వచ్చేసాడు. చాలా కష్టతరంగా ఉంది. ఇప్పుడు వరకు చాలా క్వాలిటీ ఫుడ్ తిన్నవాడు ఇప్పుడు ఏం తినవలసి వస్తుంది? ఏముంటే అదే తినవలసి వస్తుంది. ఇప్పటి వరకు ఎంతో జాగ్రత్తగా ఎంతో మరి గౌరవంగా బ్రతికినోడు ఇప్పుడు ఇశ్రాయేలీలు మాట్లాడితే మోషేని తిడుతున్నారు. ఎందుకు మమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చావు నువ్వు అని తిడుతున్నారు. మోషే చాలా బాధపడుతున్నాడు. ఏంటి ప్రభువా 40 సంవత్సరాలు నేను చాలా రకాల నాకు చాలా విద్యలు ఉన్నాయి కదా, నేను చాలా తెలివైనోడిని కదా, చాలా నేర్చుకున్నాను కదా, ఏంటి ఇప్పుడు అరణ్యంలో నేను ఇలా ఒంటరిగా ఏంటి ఇది అంటుంటే మోషేతో దేవుడు అంటున్నాడు, మోషే నీతో ఉన్నది ఎవరు? నేను. ఎందుకు భయపడుతున్నావు? నీ దగ్గర ఏముంది? నీ దగ్గర? మోషే దగ్గర ఏముంది? కర్ర ఏమీ లేదు. మోషే దగ్గర ఏముంది నీ దగ్గర అంటే ఇదిగో కర్ర అని చూపిస్తున్నాడు. ఇలాంటి స్థితిలో మనం ఎవరైనా ఉన్నామా? మోషే దగ్గర ఏమీ లేదట. ఇప్పుడు చెప్పుకున్నాం ఆ సహోదరు దగ్గర ఏమీ లేదు, నూనె కుండ. ఇలాంటి స్థితిలో ఇక్కడ ఉన్న మనం ఎవ్వరం లేవనే చెప్తాను నేనైతే. కానీ దేవుడు మోషేని ఏమన్నాడో చెప్పమంటారా? మోషే నీ కర్ర ఎత్తి చూపించు. కర్ర ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేసాడండి. హల్లెలూయా. ఒకవేళ ఐగుప్తులో ఆ రాజుగారి దగ్గర ఉంటే మోషే ఇవేమీ చూడకపోను, ఈ అద్భుతాలు ఏమీ చూడకపోను. ఒక్క ఒంటి కర్రతో అద్భుతాలు చూసాడండి. కర్రతో ఎర్ర సముద్రాన్ని పాయలు చేసేసాడు. ఎన్నెన్నో కార్యాలు. బండను కొడితే ఏమైంది? నీళ్లు ధారగా నీళ్లు ప్రవహించింది. ఎవరు చేయగలరు? ఏ రాజుగారు చేయగలరు? ఏ సైంటిస్ట్ చేయగలరు చెప్పండి? ఎవరు చేయలేరు. బైబిల్ గ్రంథంలో మన ముందు నడిచిన భక్తులందరూ అద్భుతాలు చూసిన వాళ్ళే. మరి మనం ఎందుకు భయపడాలి? మన దగ్గర ఏమీ లేకపోవచ్చు, పర్వాలేదు. మన దగ్గర ఉన్నవాళ్ళు ఎవరు? జీవము గల దేవుడు. లోకంలో ఉన్నవానికంటే నీలోను నాలోను ఉన్నవాడు గొప్పవాడని బైబిల్ చెప్తుంది కదా. ఆ గొప్పవాని పిల్లలం కదా మనం కూడా గొప్పవాడమే కదా. మరి ఎందుకు నా బ్రతుకు లాంటి బ్రతుకు లేదు? ఏంటి ఎందుకు పుట్టానో, ఎందుకు కన్నదో మా అమ్మ? చిచ్చి అయ్యయ్యో కాదు. నీ పట్ల నా పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది తెలుసా? ఒకవేళ సమస్యలను బట్టి నలిగిపోతున్నావేమో, అనారోగ్యంతో ఇక అడుగులు వేయలేకపోతున్నావేమో, ఏదైనా పర్వాలేదు. ప్రభు ఎలా పిలుస్తున్నాడో తెలుసా?
ప్రేమతో పిలుస్తున్నాడట మనల్ని. ప్రేమతో పిలుస్తున్నాడు. ఆయన దగ్గరికి వస్తావా, ఆశీర్వదించబడతావు. ఆయన దగ్గరికి వచ్చావా, నెమ్మదిని పొందుతావు. ఆయన దగ్గరికి వచ్చావా, స్వస్థత పొందుతావు. ఇదిగో స్వస్థత పొందిన వారిలో నేనొకదానిను, నెమ్మది పొందిన దానిలో నేనొకదానిను. ఎన్నెన్నో కార్యాలు నా జీవితంలో నేను చూడగలిగాను. ఇప్పుడు మనం ఇద్దరిని చూసాం. ప్రవక్త భార్యని చూసాం, మరొకళ్ళని ఎవరిని చూసాం, మోషేను గురించి చూసాం. ఇక మూడవదిగా మరొక భక్తుని కూడా జ్ఞాపకం చేసుకుందాం. మనందరికీ తెలిసిన భక్తుడే మరొక భక్తుడు. ఎవరో ఆ భక్తుడు అంటే యోసేపు. ఎవరమ్మా? యోసేపు అయ్యో తల్లిదండ్రులు లేరు, అన్నలందరూ గోతులోకి ద్రోసేసారు. ఏమీ లేదు యోసేపు దగ్గర. తినడానికి తిండి లేదు, ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు లేవు. ఇక పరాయి దేశం కూడా అమ్మేశారు. ఎవరిని? యోసేపుని. అక్కడ ఒంటరివాడిగా ఉన్నాడు. మన జనం కాదు, మన వాళ్ళు కాదు, మన బంధువులు కాదు. రకరకాల మాటలు, రకరకాల స్వభావాలు కనబడుతున్నాయి. యోసేపు దగ్గర ఏమీ లేదు. యోసేపు ఏడుస్తా ప్రేయర్ చేసి ఉంటాడు, ప్రార్థన చేసుకుని ఉంటాడు. బహుశా చెరసాల్లో ఉండి, ఏంటి ప్రభా, నేను మంచే చేశాను కదా నా అన్నదమ్ములకి, అయ్యో నేను భక్తిగానే నడుచుకున్నాను కదా, నేను పాపం కూడా చేయలేదు కదా, నేను ఇంత కరెక్ట్గా ఉంటా, ఏంటి నాకు ఈ పరిస్థితి, ఏంటి నాకు ఈ జైలు శిక్ష అని ఏడుస్తుంటే దేవుడు వచ్చి, యోసేపు ఎందుకు, నీ దగ్గర ఎవరున్నారో నేనున్నాను కదా, నీలో ఎవరున్నారో నేనున్నాను కదా. యోసేపుకి పైకి కనబడే ఏమీ లేకపోవచ్చు, కానీ లోపల యోసేపుకి ఒక గిఫ్ట్ ఉంది. ఏ గిఫ్ట్? ఆ గిఫ్ట్ అంటే కలలకి భావం చెప్పే గిఫ్టు. నేను నీలో ఒక గిఫ్ట్ పెట్టాను, ఆ గిఫ్ట్ ద్వారా నువ్వు ఎక్కడుంటావో చూడు అన్నాడు దేవుడు యోసేపుతో. అవునా ప్రభువా, నిజమా? నిజంగానే సమయం వచ్చింది, కళకు అర్థం చెప్పే టైం వచ్చింది. చెప్పాడు. యోసేపు పరిస్థితి తారుమారైపోయింది. చూడండి, లోకంలో సామెత కదా, బళ్ళు ఓడలో ఓడల బళ్ళు. యోసేపు ఎవరైపోయారు ఇప్పుడు? ప్రధానమంత్రి. ఎరగని దేశంలో ఎరగని వాళ్ళు ఎవరో లేరు. యోసేపుకు ఓట్లు ఎవరేస్తారు చెప్పండి అక్కడ? అసలు ఒకవేళ మన వైపు జరుగుతుంటాయి కదా, ఏంటవి, ఎలక్షన్స్. అలాంటి ఎలక్షన్ పెడితే యోసేపుని ఎవరైనా ఎంపిక చేస్తారా? ఎవరో చేయలేరు. ఎలక్షన్ ఎవరిదే? దేవుడిది. ఎంపిక ఎవరిదే? దేవునిదే. యోసేపు ప్రధానమంత్రి స్థానంలో ఉన్నాడు. యోసేపు చేతుల మీద ఆ దేశంలో వాళ్ళందరికీ భోజనం. అబ్బా, మన దేవుడు తారుమారు చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చెప్తుంటే నాకు ఒక పాట గుర్తొస్తుంది. మీ అందరూ వినే ఉంటారు, మీరు అందరూ పాడుకుంటూనే ఉంటారు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు, మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము, నా యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము, నీకే సాధ్యము. హల్లెలూయా. ఎవరికి సాధ్యం? యేసయ్యా, నీకే సాధ్యం. మరి ఎవరికి సాధ్యపడదు ఈ పరిస్థితిని తారుమారు చేయడానికి? ఏ సైంటిస్ట్ చేయగలడండి సముద్రాన్ని పాయలు? ఇంకా దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకుంటుంటే ఎన్నెన్నో గుర్తుకొస్తున్నాయి. నీళ్లను ద్రాక్షారసంగా చేసిన దేవుడు కదా. రంగు రుచి వాసన లేదు నీళ్ళకి,
దేవుడు సెలవిచ్చిన తర్వాత రంగు రుచి వాసన కూడా వచ్చేసింది కదమ్మా. ద్రాక్షారసానికి రంగు ఉంటుంది, రుచి ఉంటుంది, వాసన ఉంటుంది. నీళ్ళకి ఉంటాయా? రంగు ఉంటుందా? రుచి ఉంటుందా? వాసన ఉంటుందా? నో. దేవుడు చేస్తే లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అన్నీ ఉండగా, అంతా ఉండగా, అందరూ ఉండగా చేయడం ఏమీ కష్టమైన పని ఏం కాదు. ఏమీ లేకపోయినా నువ్వు నిలబడడమే దేవుని కార్యం. హల్లెలూయా. యోసేపుకి ఎవరున్నారండి? యోసేపుకి ఏముందండి? దేవుడు ఉన్నాడు, జీవం గల దేవుడు. హల్లెలూయా. నీవు నేను ఆరాధించే దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. నిన్ను విడువను, నిన్ను అన్నడు ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు మన దేవుడు. మనుషులైతే మాట ఇచ్చి తప్పిపోతారు, కానీ మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు నీవు నేను ఆరాధించే దేవుడు. హల్లెలూయా. ప్రవక్త భార్య చూడండి, అయ్యో ఏమీ లేదయ్యా, అయ్యా ఏమీ లేదు. ఎంత తల్లడిల్లిపోయిందో తల్లి. నీ కొడుకులను తీసుకెళ్ళిపోతామంటే అది చిన్న మాట అండి. గుండెల్లో గుణపం, చేతిలో కాదు గుణపం, ఆవిడకి గుండెల్లో ఉంది గుణపం. ఎలాగో ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళింది. నీవు కూడా దేవుని బిడ్డ, నీవు కూడా నీ పరిస్థితిలో ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళు. ఈ దేవుణ్ణి ఆశ్రయించు. లోకంలో దారులు వెతుక్కోకు. లోకంలో దారులు మనల్ని కడతేర్చలేవు, మనల్ని ముంచేస్తాయి. దేవుణ్ణి ఆశ్రయిస్తే నిన్ను నన్ను కడవరకు నడిపించే దేవుడు, కడవరకు నడిపించే దేవుడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మరలా అధ్యాయాలు చదవండి, మోషే గురించి చదవండి. అవును కదా ప్రభు, 40 సంవత్సరాలు అలా జీవించిన వ్యక్తి మరలా 40 సంవత్సరాలు అరణ్యంలో ఉండవలసి వచ్చింది. నువ్వు విడిచిపెట్టలేదు. ఎవరి వైపు చూడాలి మనం? దేవుని వైపే చూడాలి. ప్రార్థన చేసుకుందాం.